హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి. అందరూ శివాలయంకి వెళ్ళారా అండి? మేమైతే శివాలయంకి ముందుగా వెళ్ళేసినామండి. వెళ్ళేసి వచ్చి తర్వాత మా ఊర్లో మల్లన్న స్వామి పట్నాలు ఉంటాయండి, అక్కడ మేము బోనం చేస్తాము, దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటామండి. మేము గుడి దగ్గరే పాలు పొంగించుకుంటామండి. ముందైతే పొయ్యి రాళ్ళ మీద వాటర్ జల్లుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత పాల గిన్నె పెట్టుకొని పాలు పోసుకున్న తర్వాత పాలు పొంగొచ్చాక రైస్ వేసుకోవాలండి. ఇక్కడ నేను రైస్ వేస్తున్నాను. అందరూ ఒక దగ్గరే పొంగేయటం వల్ల పొగంతా అక్కడ కూర్చున్న దగ్గర వస్తుంది, ఫుల్ పొగ వస్తుంది పక్క పక్కనే అవ్వటం వల్ల. నేను రైస్ వేసాను. ఇంకా రైస్ వేసిన తర్వాత బెల్లం లాస్ట్లో బెల్లం వేసుకోవాలి. అన్నం మొత్తం ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, అందరూ పొంగిస్తున్నారు పాలు. అంటే ఆల్రెడీ అందరూ పొంగించుకొని కొంతమంది వెళ్ళిపోయారు, మేము కొంచెం లేట్ అయింది ఈరోజు. అక్కడ మల్లన్న పట్నాలు వేస్తారు, అక్కడ గద్దె దగ్గర ఫుల్ పొగ, మామూలుగా రావట్లే, అసలు అక్కడ ఉండలేకపోయినా నేను. తర్వాత ఇక మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేస్తున్నానండి. బెల్లం మాత్రం చివరిలోనే వేయాలి. బెల్లం వేసిన తర్వాత పాలు బోనం కుండను నీట్గా ఆ మష్ అంతా నీట్గా పోయే వరకు కడుక్కొని దాని తర్వాత పసుపు రాసుకొని వేడి మీదనే రాసుకోవాలండి, తర్వాత అంటది అన్నమాట పసుపు కుంకుమ. లేకపోతే మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని ఉంచాలి. అట్లా మష్తో తీసుకెళ్ళకూడదండి బోనంని. ఎప్పుడైనా బొట్లు పెట్టుకొని పూలు ఉంటే పూలు కూడా పెట్టుకోవచ్చు. మేము విడి పూలే తెచ్చినాం, పూలదండ నాదైతే బోనం వండడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత బోనం కుండ ఎత్తుకొని గుడి లోపలికి వెళ్ళాలి. ఇక చూస్తున్నారుగా బొట్లు పెట్టుకుంటున్నాను, కుంకుమ బొట్లు. ఇవి దేవుణ్ణి తీసుకురావడానికి వెళ్తున్నారు డప్పులతోటి. మేము కూడా వెళ్తాం అన్నమాట. పట్నాలు వేస్తారు కాబట్టి దేవుణ్ణి కిందకి తీసుకొస్తారు. మేము బోనం కుండ ఎత్తుకొని నేనైతే గుడి లోపలికి వెళ్తున్నానండి. పైకి వెళ్తున్నాను. మా వదిన, నేను మా వదిన పైకి వెళ్తున్నాము. ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడ 2 మెంబర్స్ పట్టే అంత గ్యాపే ఉంటుంది. వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, ఫుల్ రష్ ఉంటుంది. అది కొండ లోపల లాగా ఉంటుంది, గుట్ట లోపల గృహ టైపు. ఇది ఇక్కడ మల్లన్న స్వామి స్వయంభుగా వెలిసారండి. అది ఎప్పుడు నా చిన్నప్పుడు చూశారనమాట, నాకు తెలియదు. మస్తు మహిమగల దేవుడు అండి మా ఊర్లో మల్లన్న స్వామి. తిను మా వదిన అనమాట, తిను మా అల్లుడు, మా అమ్మమ్మ, మా మామయ్య కూతురు. వీడియో తీస్తున్నామని నవ్వుతుంది మా మామయ్య కూతురు. ఇద్దరం నైవేద్యం పెట్టాను. చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఫుల్ జనం ఉంటారు. గాలి ఆడదు అక్కడ, అసలు పొగ ఫుల్, అగరవత్తుల పొగ అంతా ఫుల్ ఉంటుంది అక్కడ. ఇదే అండి మల్లన్న స్వామి గుడి లోపల. వీలైనంత వరకు చూపించాను. ఇది స్వయంభుగా వెలిసిందండి ఇక్కడ మాకు మల్లన్న స్వామి. కిందకి తీసుకెళ్ళి దేవుడి పట్నాలు వేస్తారు ఈరోజు ఈవినింగ్ అలా అవుతుంది అయిపోయేసరికి. నేనైతే పసుపు కుంకుమ కొంచెం నూనె అగరవత్తులు ముట్టించేసి నైవేద్యం పెట్టిన దేవుడికి. నైవేద్యం పెట్టిన తర్వాత మంచిగా దండం పెట్టుకొని దాని పక్కనే శివుడు నంది ఉంటుందని అక్కడ కూడా ప్రసాదం పెట్టేసి పసుపు కుంకుమ వేసి అగరవత్తులు ముట్టించి తర్వాత ఇంకా ప్రసాదం పెడుతున్నాను. ఇక్కడ నంది దగ్గర కూడా పెట్టేసిన అన్నమాట. తర్వాత అగరవత్తులు ముట్టించాను.
దండం పెట్టుకొని బొట్లు పెట్టుకున్నా. ఇది వినాయకుడు అండి. కొబ్బరికాయ కొట్టిన. మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నా. ఇంకా తిరిగి బోనం ఎత్తుకొని కిందికి వస్తున్నాం అండి. ఇక్కడ నాగమ్మ తల్లి ఉంటుంది, అక్కడ కూడా నైవేద్యం పెట్టేసి ఇక్కడ మా వదిన మా మాయ కూతురు తింటున్నారు. నేను ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి నేనేం తీసుకోను అనమాట. ఇక్కడే పట్నాలు వేసేది చూపిస్తారండి. పట్నాలు వేస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి తీసుకొచ్చారు. పాదుకలు, దేవుడి విగ్రహం అవన్నీ తీసుకొస్తారనమాట. త్రిశూలము అవన్నీ. ఇక్కడ మా దగ్గర ఏంటంటే బొందేస్తే పిల్లలు పుడతారు. ఇది ఈరోజు వ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి.